Good morning to one and all. Today the topic I will tell you Business Statistics Unit 3 Measures of Relation. బిజినెస్ స్టాటిస్టిక్స్ యూనిట్ 3లో ఉన్నాం. మెజర్స్ ఆఫ్ రిలేషన్ అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటున్నాం. వ్యాపార గణాంక శాస్త్రం యూనిట్ 3లో ఉన్నాము. సహసంబంధం అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే సహసంబంధం అంటే ఏమిటి? వాట్ ఈజ్ మెజర్స్ ఆఫ్ రిలేషన్? యూనిట్ 3 మెజర్స్ ఆఫ్ రిలేషన్ సహసంబంధం. అయితే quantitative techniques are different techniques or methods applied for the study of features and behavior of single category of variable such as average income, variability and consistency of runs scored by batsman on the normality in data, etc. But there are conditions various series of paid data are to be analyzed because those are correlation. The nature and extent of relation is essential to make decisions, formulate policies and estimate future correlation, and regression are the techniques used for the purpose. అయితే ఇక్కడ మనకు కొరిలేషన్, సో రిలేషన్ని మనం కొరిలేషన్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, సో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ మెథడ్స్, సో ఇలాంటి వాటికి సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేసి, సో దానికి సంబంధించిన మనం ఆ డేటాకి సంబంధించి ఇన్కమ్ అవనివ్వండి, లేదు అంటే వేరియబిలిటీ అవనివ్వండి, సో ఇక్కడ 2 కేటగిరీస్ అండ్ మోర్ కేటగిరీస్ వైజ్లో మనకి, సో గ్రూప్ వైజ్లో మన యొక్క డేటా అనేది కలెక్ట్ చేసినప్పుడు, సో ఆ డేటాకి సంబంధించి టోటల్ వేరియబిలిటీ కన్సిస్టెన్సీ చేయడం కోసం, సో వాటికి స్కోర్ నిర్ణయించడానికి, గ్రేడ్ ఇవ్వడానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మెజర్స్ ఆఫ్ రిలేషన్ని మాత్రమే ఉపయోగిస్తారు. సో మెజర్స్ ఆఫ్ కొరిలేషన్ ఉపయోగపడుతుంది. అంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, అదేవిధంగా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, సో ఇలా ఎన్నో మెథడ్స్ని ఉపయోగించడం జరిగింది. వీటన్నిటికీ చూస్తే అవన్నీ కూడా మొత్తం డేటా అంతటినీ కూడా అనలైజ్ చేసేటప్పుడు ఒకే విధంగా అనలైజ్ చేయడానికి, సో వాటికి సంబంధించిన ప్రాబ్లం మాత్రమే సొల్యూషన్ చేయడానికి ఉపయోగపడింది. కానీ ఒకే విధమైన డేటా అనేది మనం ఇండివిజువల్గా మాత్రమే, సో ఆ యొక్క కంపేరింగ్ అనేది జరిగింది అక్కడ అటువంటి మెథడ్స్ని ఉపయోగించినప్పుడు. కానీ మెజర్స్ ఆఫ్ రిలేషన్ సహసంబంధంలో మనం కలెక్ట్ చేసిన డేటా మొత్తం, సో ఏ విధంగా కలెక్ట్ చేసినా, ఇండివిజువల్గా కలెక్ట్ చేసినా, సో అంటే ఇండివిజువల్గా అంటే మనం 2 గ్రూప్స్ని కంపేర్ చేసే విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి కలెక్ట్ చేసిన డేటాని. సో ఇక్కడ ఎక్కువగా యూజ్ఫుల్ అయ్యేది ఏంటంటే డేటా కలెక్ట్ చేసే విధానంలో, సో మోస్ట్ యూజ్ఫుల్ ఫాలో అవ్వాల్సిన మెథడ్స్ ఏంటంటే 2 గ్రూప్స్కి సంబంధించిన డేటాని, 2 గ్రూప్స్ డేటాని మనం కలెక్ట్ చేయాలి. సో ఈ 2 గ్రూపులకి కంపేరింగ్ అనేది చేస్తూ, సో మనం యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క ఫార్ములాస్ని ఉపయోగించి మనం వాటికి స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క మెజర్స్ ఆఫ్ రిలేషన్ టాపిక్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇన్కమ్, సో ఇక్కడ ఒక ఆఫీస్లో ఇద్దరు ఎంప్లాయీస్ యొక్క ఇన్కమ్ ఒక 1 ఇయర్లో 12 మంత్స్లో ఇద్దరు ఎంప్లాయీస్ ఇన్కమ్ ఎలా ఉంది, సో దానికోసం జనవరి టు డిసెంబర్ వరకు ఇద్దరి ఎంప్లాయీస్ ఇన్కమ్ని మనం సో ఆర్డర్లో నోట్ చేసి ఆ విధంగా కంపేరింగ్ అనేది జరుగుతుంది. అంతేగాని ఒక ఎంప్లాయీ ఇన్కమ్ని మాత్రమే కంపేర్ చేయడానికి మెజర్స్ ఆఫ్ రిలేషన్ ఫార్ములా మెథడ్ అనేది ఉపయోగపడదు. సో ఉంటే ఇక్కడ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులకు సంబంధించిన డేటాని కలెక్ట్ చేసి ఆ విధంగా వారి మధ్య ఉన్న రిలేషన్ సహసంబంధం, సో దాన్ని కనుక్కొనడానికి, అంటే వారి మధ్య రిలేషన్ అంటే మనం ఏదైతే డేటా కలెక్ట్ చేస్తున్నామో, ఎగ్జాంపుల్గా ఇన్కమ్ తీసుకున్నాం, సో అదేవిధంగా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్లో హస్బెండ్ ఏజ్ అండ్ వైఫ్ ఏజ్, సో లేదు అంటే డాటర్ ఏజ్
ఆర్ సన్ ఏజ్. సో ఇలా మనం కంపేర్ చేసుకోవడానికి, అంటే ఇద్దరు, సో 2 పర్సన్స్ ఆర్ మోర్ పర్సన్స్ మధ్య మనం ఇక్కడ రిలేషన్ అనేది చూస్తూ ఆ యొక్క మనం ఏదైతే టాపిక్ తీసుకున్నామో ఆ టాపిక్ రిలేటెడ్గా ఇక్కడ ఈ యొక్క యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది వారి మధ్య నిర్ణయించిన కంపేరింగ్ ప్రకారం. సో దాని విధంగా ఆ రిలేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, వేరియబిలిటీ ఎంత ఉంది, సో వాళ్ళలో ఎవరు బెనిఫిట్ స్టేటస్లో ఉన్నారు, ఇవన్నీ నిర్ణయించడానికి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఈ మెజర్స్ ఆఫ్ రిలేషన్ అనేది ఉపయోగపడుతుందండి. అయితే సహసంబంధం అనేది సగటు విస్తరణ మానాలు వైషమ్యములను ఒకే చలరాశికి సంబంధించిన సమస్యను అధ్యయనం చేయుటకు ఉపయోగించడం అయినది. అయితే వాస్తవంగా 2 లేదా అంతకంటే ఎక్కువ చలరాశులకు సంబంధించిన సమస్యలను అధ్యయనం చేయవలసిన అవసరం ఇక్కడ ఎంతగానో ఉంది. అంటే ఇక్కడ మనం డేటా అంతా ఒకే విధంగా అయినా కలెక్ట్ చేయొచ్చు, ముందుగా అనుకున్నట్లుగా లేదు అంటే అంతకంటే ఎక్కువ డేటా కలెక్ట్ చేసి ఆ విధంగా కంపేరింగ్ అనేది చేసినప్పుడు మాత్రమే సో ఈ యొక్క టాపిక్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఇన్కమ్ తీసుకున్నాను, ఆదాయం తీసుకున్నాను. ఆదాయాన్ని ఒక కంపెనీలోని ఇద్దరి ఉద్యోగుల యొక్క ఆదాయంని కంపేర్ చేస్తూ జనవరి టు డిసెంబర్ వరకు వారి యొక్క ఆదాయం స్థితి ఏ విధంగా ఉందో కంపేర్ చేసుకుంటూ సో అప్పుడు ఈ యొక్క డెసిషన్ మెజర్స్ ఆఫ్ రిలేషన్ అనేది వారి మధ్య ఉన్న స్కోరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఏ స్టేటస్లో గ్రేడ్ పాయింట్లో ఉన్నారో వాళ్ళకు ఒక స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబంలో భర్త వయసు, భార్య వయసు, సో ఇలా కూడా సంబంధాన్ని నిర్ణయించవచ్చు. అదేవిధంగా ఒక వ్యాపారంలో ఒక వస్తువు ధర, డిమాండ్ మధ్య సంబంధం కూడా మనం నిర్ణయించవచ్చు. అంటే ఒక బిజినెస్ పీపుల్ ప్రొడక్ట్ ప్రైస్ అండ్ డిమాండ్, కస్టమర్స్కి అలాగే సప్లయర్స్కి మధ్య ఉండే ఆ యొక్క రిలేషన్ అనేది ఎలా ఉందో కూడా మనం ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చండి. సో అలాగే వేతనాలు, అదేవిధంగా ఇండెక్స్ నెంబర్స్, ధరల సూచి, ఇలా ప్రతిదీ కూడా మనం కంపేర్ చేసుకునే టాపిక్ కూడా సో ఆ విధంగా వెళ్తుందా లేదా, టాపిక్ అనేది కంపేరింగ్కి కుదురుతుందా లేదా, అటువంటప్పుడు మాత్రమే ఈ యొక్క సహసంబంధం మెజర్స్ ఆఫ్ రిలేషన్ను ఉపయోగించి మరి మనం వారి మధ్య స్కోరింగ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా అదేవిధంగా ఉత్పత్తి, దిగుబడి, వర్షపాతం గల సంబంధం, సో అలాగే మనకి ఇక్కడ రెయినీ సీజన్లో రెయినింగ్కి సంబంధించి, అలాగే వింటర్ సీజన్లో సో వింటర్, అదేవిధంగా ఈ విధంగా కూడా మనం కంపేర్ అనేది చేయొచ్చు దాన్ని ఒక టాపిక్ కింద తీసుకుని. అలాగే ఇక్కడ హైట్, వెయిట్ అండ్ బరువు, ఎత్తులు మధ్య గల సంబంధం, ఈ విధంగా మనం తీసుకునే కంపేరింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఒకటి ఇన్కమ్ అయితే సో అదర్ ఆపోజిట్గా మనం తీసుకోవాలి. సో ఒకరికి ఇన్కమ్ అలాగే ఇంకొకరికి వేజెస్, సో ఇలా కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఆ టాపిక్కి ఈ టాపిక్కి మధ్య సంబంధం లేకుండా వారి మధ్య ఉండే రిలేషన్ అనేది ఏ విధంగా మనకి వాళ్ళ మధ్య బెనిఫిట్ అనేది ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనే విధంగా కూడా ఇక్కడ రిలేషన్ అనేది ఉపయోగించడం జరుగుతుందండి. ఒక చలరాశిలో వచ్చిన మార్పులు వేరొక చలరాశిలో ఎలాంటి మార్పులను ప్రభావితం చేస్తుందో, ఒక చలరాశిలో వచ్చిన మార్పులు వేరో చలరాశిలో ఎలాంటి మార్పులను ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఈ సహసంబంధం ఉపయోగపడుతుంది. కావున సహసంబంధం అనగా అంతకంటే 2 లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే మెజర్స్ ఆఫ్ రిలేషన్ అనేది సో టూ ఆర్ మోర్ గ్రూప్స్, సో వాటి మధ్య ఉండే రిలేషన్ని మనం ఫార్ములేట్ చేయడానికి సో అది అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా కొరిలేషన్ అనేది రిలేషన్ అనేది ఉపయోగించడం జరుగుతుందండి. దీన్ని యూస్ చేసుకుని ఆ విధంగా మనం వీటి మధ్య ఉండే సహసంబంధం మెజర్స్ ఆఫ్ రిలేషన్ అనేది ఫాలో అవడం జరుగుతుంది. సో అదేవిధంగా డెఫినేషన్స్. So correlation. What is correlation? Correlation is a technique that measures the nature, degree and extent of relationship existing between 2 or more variables. It also known as correlation coefficient. So correlation అనేది 2 or more variables, it is also known as correlation coefficient. అంటే correlation అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్య సహసంబంధాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఒక అండర్స్టాండింగ్ రావడానికి సో వాళ్ళకు గ్రేడ్ పాయింట్ నిర్ణయించడానికి ఆ విధంగా మెజర్స్ చేసినప్పుడు సో ఈ యొక్క కొరిలేషన్ టెక్నిక్ని ఉపయోగించి మనం 2 ఆర్ మోర్ వేరియబుల్స్ వారి మధ్య ఉండే సో వాళ్ళ యొక్క స్టేటస్ ఎలా ఉందో కంపేర్ చేసి ఒక డెసిషన్ తీసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పడం జరిగింది.
అదేవిధంగా సో దీన్నే కొరిలేషన్. సో మనం కంపేర్ చేసి వారికి ఇచ్చే ర్యాంక్ లేదంటే వాళ్ళకి ఇచ్చే స్టేటస్ అవనివ్వండి, సో వాళ్ళకి కోసం తీసుకునే ఒక డెసిషన్ అవుతుంది. సో రిలేషన్ అనేది వారి మధ్య ఎటువంటి రిలేషన్ ఉన్నది, సో అది ఇంతకు ముందు అనుకున్నట్టుగా ప్రైజ్, మార్కెట్ యొక్క ప్రైజ్, అలాగే ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైజ్ అండ్ ప్రొడక్ట్ డిమాండ్. సో ఈ విధంగా మనం రిలేషన్ అనేది సెట్ చేస్తూ సో కొరిలేషన్ అనేది నెట్ డిసిషన్ అండ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ డెఫినిషన్స్ according to Wilking, correlation means that between two series or group of data there exists some causal connection. సో వారి మధ్య కొరిలేషన్ అనేది వారి మధ్య ఉండే రిలేషన్. సో చలరాశుల మధ్య గల సంబంధ స్థాయిని నిర్ణయించడానికి ఉపయోగపడే గణాంక పద్ధతిని సహసంబంధం అంటారు. చలరాశుల మధ్య గల సంబంధ స్థాయిని నిర్ణయించడానికి ఉపయోగపడే గణాంక పద్ధతినే సహసంబంధం అని అంటారు. సో అని యా లాంచౌ కూడా చెప్పడం జరిగిందండి. సో విల్కింగ్ ఏం చెప్తున్నారు ఇక్కడ, డబ్ల్యూఎల్ కింగ్ ఆయన ఏం చెప్తున్నారంటే కొరిలేషన్ అనేది ఇక్కడ 2 ఆర్ మోర్ గ్రూప్స్ ఆఫ్ డేటా, మనం కలెక్ట్ చేసిన డేటా 2 లేదా 3 గ్రూపుల కంటే ఎక్కువ డేటా కలెక్ట్ చేసి సో వాటి మధ్య ఉండే ఒక రిలేషన్, ఒక కనెక్షన్ అనేది నిర్ణయిస్తూ సో ఆ విధంగా ఒక డెసిషన్ తీసుకోవడానికి, ఒక అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడేదే కొరిలేషన్ ఆర్ మెజర్స్ ఆఫ్ రిలేషన్ అని చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా అకార్డింగ్ టు ఎల్ఆర్ కార్నర్, if two or more quantities vary in sympathy so that movements in one tend to be a combined corresponding movements in the other, then they are said to be correlated. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎల్ఆర్ కార్నర్ ఏం చెప్తున్నారంటే 2 ఆర్ మోర్ క్వాంటిటీస్, సో మనం తీసుకునే కలెక్ట్ చేసే క్వాంటిటీ ఏదైనా కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రూపులకు సంబంధించిన క్వాంటిటీ తీసుకోవాలి. సో అలా తీసుకున్న క్వాంటిటీని మనం మూమెంట్స్ లేదంటే సో ఆ యొక్క ఫార్ములాస్ మెథడ్ని ఉపయోగించి మనం వాళ్ళకు ఖచ్చితమైన కన్ఫార్మేషన్ రిలేషన్ అనేది నిర్ణయించి కంపేరింగ్ చేస్తూ కరెక్ట్గా సో వారికి ఒక కొరిలేటెడ్, సో వారి నుండి వారిని అవగాహన చేసుకుని ఒక అండర్స్టాండింగ్ తీసుకుని ఒక డెసిషన్ అనేది తీసుకుని సో వారికి ఒక స్టాటస్ అనేది నిర్ణయించడం జరుగుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ కొరిలేషన్ అనాలిసిస్ డీల్స్ విత్ ద అసోసియేషన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ వేరియబుల్స్. సింప్సన్ అండ్ కాఫ్కా కొరిలేషన్ అనాలిసిస్ అనేది ఆ యొక్క డీలింగ్ అనేది ఎలా ఉండాలంటే ఆ అసోసియేషన్ అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్య ఉండే సహసంబంధాన్నే కొరిలేషన్ అని చెప్పడం జరుగుతుంది, ఆ అసోసియేషన్ అని సింప్సన్ అండ్ కాఫ్కా కూడా చెప్తున్నారు. అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ కొరిలేషన్, సో కొరిలేషన్కి సంబంధించిన కొన్ని పద్ధతులు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ కెన్ బి మెజర్డ్ బై ద ఫాలోయింగ్ మెథడ్స్. ఈ కొరిలేషన్ చేయడానికి మనకి ఇక్కడ ఏమేం మెథడ్స్ ఉపయోగించాలి, సో ఎలాంటి మెథడ్స్ ద్వారా మనం ఈ యొక్క కొరిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ద ఫస్ట్ వన్ గ్రాఫిక్ మెథడ్. సహసంబంధాన్ని చేయడం కోసం కొన్ని పద్ధతులను నిర్ణయించడం జరిగింది. సహసంబంధాన్ని ఉపయోగించి సో సహసంబంధానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇక్కడ కొన్ని పద్ధతులకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందండి. అయితే సహసంబంధం అనేది భౌతిక, సాంఘిక శాస్త్రంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే వ్యాపార, ఆర్థిక రంగానికి సంబంధించి సహసంబంధంకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. సో ఈ విధంగా చూసినప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి ప్రాముఖ్యత అనేది నిర్ణయించడం జరిగింది, దీన్ని ఏ విధంగా చేయొచ్చు. ఇక్కడ మనకి సహసంబంధం చేయడానికి ఫస్ట్ వన్ గ్రాఫిక్ మెథడ్. సో గ్రాఫికల్గా మనం ఈ యొక్క కొరిలేషన్ అనేది నిర్ణయించవచ్చండి గ్రాఫ్ మెథడ్ ద్వారా. సో అలాగే డయాగ్రామెటిక్ మెథడ్, మనం బార్ గ్రాఫ్స్, చార్ట్స్ సో ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేసి ఆ యొక్క కంపేరింగ్ అనేది చూడొచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ మార్క్స్ లెంత్ అండ్ తెలుగు మార్క్స్ లెంత్, సో అలాగే హస్బెండ్ ఏజ్, వైఫ్ ఏజ్, అలాగే వేజెస్ అండ్ ఇన్కమ్స్, అలాగే ఇలా మనం ఒక డెసిషన్ అనేది తీసుకోవడానికి డయాగ్రామెటిక్ మెథడ్ని కూడా యూస్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ ఆల్జీబ్రైక్ మెథడ్, ఇది మ్యాథమెటికల్ ప్రొసీజర్ అండి. దీన్ని ఉపయోగించి మనం మ్యాథమెటికల్ ఫార్ములాస్ని ఉపయోగించి ఈ కొరిలేషన్లో కరెక్ట్గా డెసిషన్ తీసుకోవడానికి, కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి దానికి ఒక ప్రూఫ్ ఉంది. సో దానికి రిజల్ట్ అనేది జస్ట్ జడ్జిమెంట్ కాకుండా సో దానికంటూ ప్రాక్టికల్గా ఆల్జీబ్రైక్ మెథడ్ని ఉపయోగించి మనం ప్రూఫ్ చేయొచ్చు. సో దీనికి ఇది ఎంతగానో బెనిఫిట్ఫుల్ అండి. అదేవిధంగా ఇక్కడ ఆల్జీబ్రైక్ మెథడ్లో మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అండ్ ద ఫస్ట్ వన్ పియర్సన్ కోఎఫిషియంట్ కొరిలేషన్.
ఆల్జీబ్రైక్ మెథడ్ అండి. ఫస్ట్‌ది గ్రాఫిక్ మెథడ్ అంటే రేఖా చిత్రపట పద్ధతులు. సెకండ్ వన్ వ్యాపన పటం అండ్ సాధారణ రేఖాచిత్ర పద్ధతి. సో ఈ విధంగా కూడా మనం సహసంబంధాన్ని చేయొచ్చు. సహసంబంధం చేయడానికి మొదటి పద్ధతి రేఖాచిత్రపట పద్ధతులు అంటే గ్రాఫిక్ మెథడ్. మనం గ్రాఫికల్ మెథడ్ని రేఖాచిత్రపటాన్ని ఉపయోగించి ఈ సహసంబంధాన్ని నిర్ణయించవచ్చు. అలాగే వ్యాపన పటం సెకండ్ వన్ డయాగ్రమెటిక్ మెథడ్ అండి. సాధారణ రేఖాచిత్ర పద్ధతి అని కూడా అనొచ్చు. సో ఈ పద్ధతిని ఉపయోగించి మనం ఒక బార్ గ్రాఫ్స్, చార్ట్స్, సో అలాంటి మెథడ్స్ని, టెక్నిక్స్ని ఉపయోగించి ఈ డయాగ్రమెటిక్ మెథడ్ ద్వారా కొరిలేషన్ని ఉపయోగించుకుని మనం కరెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. అదేవిధంగా థర్డ్ వన్ గణిత పద్ధతులు. గణిత పద్ధతులు వచ్చేసరికి ఆల్జీబ్రైక్ మెథడ్. దీని కింద కొన్ని పద్ధతులు ఉన్నాయి. సో అవి ఉపయోగించి మనం మ్యాథమెటికల్ ప్రొసీజర్ ఈ ఆల్జీబ్రైక్ మెథడ్ అంటారు. సో వాటిని ఉపయోగించి ఈ కొరిలేషన్ని కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ వన్ కార్ల్ పియర్సన్ మెథడ్ అంటే కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్, కార్ల్ పియర్సన్ పద్ధతి. సెకండ్ వన్ స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. సో అంటే స్పియర్మ్యాన్ కోటి సహసంబంధ గుణకం అని అంటారు. స్పియర్మ్యాన్ కోటి సహసంబంధ గుణకం. థర్డ్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ కన్కరెంట్ డీవియేషన్. సో థర్డ్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ కన్కరెంట్ డీవియేషన్ అంటే అణుశక్త విచలనాల పద్ధతి అని కూడా అంటారండి. అణుశక్త విచలనాల పద్ధతి. సో అలాగే లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ అంటే లీస్ట్ స్క్వేర్స్ మెథడ్ అండి. అంటే కనిష్ట వర్గాలు పద్ధతి, కనిష్ట వర్గాల పద్ధతి అని కూడా చెప్పచ్చు. ఇక్కడ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. సో కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఫస్ట్ మెథడ్. వాట్ ఈజ్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్? కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకం అనగానేమి? ఇక్కడ 1867, 1936లో ఈ కార్ల్ పియర్సన్ పద్ధతిని కనుగొనడం జరిగిందండి. దాన్ని అభివృద్ధి పరిచారు అప్పటి నుండి. అయితే కార్ల్ పియర్సన్స్ 1867, 1936 ఈ మధ్యలో ఈ యొక్క పద్ధతి అనేది అప్లైడ్ అయింది. సో ఈజ్ ఏ బ్రిటిష్ స్టాటిస్టియన్. హీ డెవలప్డ్ mathematical method of measuring the linear relation between two series. Therefore it is known as Pearson's coefficient of correlation. Therefore it is known as Pearson's coefficient of correlation. కొరిలేషన్ అంటే సహసంబంధాన్ని వివరించే పద్ధతులు. కార్ల్ పియర్సన్ పద్ధతిలో చాలా ప్రముఖమైనది. ఇతను జీవగణాంక శాస్త్రజ్ఞుడు అని ఈ పద్ధతిని 1890వ సంవత్సరంలో పూర్తిగా కనుక్కోవడం జరిగింది. అంటే 1819లో దీన్ని డెవలప్ చేశారండి. సో అక్కడ నుండి మనకి ఇక్కడ చాలా అభివృద్ధిలోకి వచ్చింది. అలా 1936 వరకు కూడా దీని యొక్క ప్రాచుర్యం అనేది, దీని యొక్క డెవలప్మెంట్ అనేది చాలా బ్రిటిష్ వారు దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. చాలా ప్రాముఖ్యత అండ్ ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో రెండు చలరాశులు మధ్య గల సంబంధం +R1. సో +R1 మధ్య ఉంటుందనే కార్ల్ పియర్సన్ అభిప్రాయపడినారు. సో XY మధ్య గల సంబంధం అనే సంకేతంతో దీన్ని సూచిస్తారండి. సహసంబంధ గుణకంను కనుగొనుటకు కార్ల్ పియర్సన్ 3 సూత్రాలను రూపొందించారు. అంటే ఇక్కడ ఇద్దరు మనం 2 ఆర్ మోర్ గ్రూప్స్ అనుకున్నాం డేటా కలెక్ట్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్గా XY. సో వీళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్, అందుకని XY మధ్య గల అనే ఒక సంకేతం అనేది పెట్టడం జరిగింది. సహసంబంధ గుణకంను కనుగొనుటకు కార్ల్ పియర్సన్ 3 సూత్రాలను రూపొందించారు. అందులో మొదటి సూత్రం ప్రత్యక్ష పద్ధతి. సో సహసంబంధ సూత్రం, అందులో మొదటి సూత్రం ప్రత్యక్ష పద్ధతి. రెండవ సూత్రం ఇచ్చిన విలువ ఆధారంగా మనం తీసుకోవడం జరుగుతుంది. రెండవది ప్రత్యక్ష పద్ధతే, కాకపోతే అందులో అంకమధ్యమం ద్వారా తీసుకుంటామండి. మూడవది దగ్గర పద్ధతి, అంటే ఊహించిన అంకమధ్యమం ద్వారా ఈ మెథడ్ని ఫాలో అవడం జరుగుతుంది. మనం ఈ 3 సూత్రాల్లో ఏదో ఒక సూత్రాన్ని ఉపయోగించి ఈ యొక్క కొరిలేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో థర్డ్ వన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మెథడ్గా మనం తీసుకోవడం జరుగుతుంది, అంటే డైరెక్ట్ మెథడ్. సో యాజ్ ఇట్ ఈజ్ వాల్యూస్తో మనం ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ డైరెక్ట్ మెథడే. సో అది అర్థమెటిక్ మీన్ని ఫాలో అవడం జరుగుతుంది. సో థర్డ్ వన్ షార్ట్ కట్ మెథడ్. ఇది మనకి అజ్యూమ్డ్ మీన్
ఉపయోగించి ఫాలో అవ్వడం జరుగుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. మనం ఇక్కడ మ్యాథమెటికల్, ప్రాక్టికల్‌గా కూడా ఈ మెథడ్‌ని ఉపయోగించి ఈ కొరిలేషన్‌ని ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్ గామా. కారల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై డైరెక్ట్ మెథడ్ ఆర్ షార్ట్‌కట్ మెథడ్. సో ఇక్కడ కొరిలేషన్‌లో మనకి ఆర్ గామా. సో ఆర్‌ని ఈ యొక్క కొరిలేషన్‌ని మనం ఆర్‌తో సూచిస్తాము. కారల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఇది కాలిక్యులేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్ అండ్ షార్ట్‌కట్ మెథడ్. సో ఫస్ట్ వన్ షార్ట్‌కట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్ డీవియేషన్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ యాక్చువల్ మీన్, అస్యూమ్డ్ మీన్. సో ఇక్కడ ఇండైరెక్ట్ మెథడ్‌లో మనం డీవియేషన్స్ కలెక్ట్ చేసిన డేటా క్యాలిక్యులేట్ చేయడానికి యాక్చువల్ మీన్ ఆర్ అస్యూమ్డ్ మీన్ ఈ రెండిట్లో ఏదో ఒక మీన్‌ని ఉపయోగించొచ్చు. సో ఇఫ్ ద అర్థమెటిక్ మీన్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్, క్యాలిక్యులేషన్ ఆఫ్ డీవియేషన్స్ బికమ్స్ ఏ కాంప్లికేటెడ్ ప్రాసెస్. In such situation, shortcut method is a suggestions method where deviations are computed from assumed mean. సో మనం తీసుకున్న మెథడ్ ఏ పద్ధతిలో అయినా అది కరెక్ట్ డీవియేషన్ని ఫాలో అప్ చేయడానికి, కరెక్ట్గా మనకి ఫుల్ఫిల్ చేయడానికి, కరెక్ట్ ఆన్సర్ రావడానికి కూడా ఈ యొక్క షార్ట్కట్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది అండ్ అస్యూమ్డ్ మీన్ని ఫాలో అవుతూ. సో అయితే ఇక్కడ స్టెప్స్ సమ్ కన్వీనియంట్. అయితే దత్తాంశంలోని అంకమధ్యమం అంటే శ్రేణుల యొక్క అంకమధ్యమం భిన్నాలలో వచ్చినట్లయితే ఊహించిన అంకమధ్యమం ద్వారా సహసంబంధ గుణకం గణన చేయటం సులభం అవుతుంది. ఇక్కడ మనకి పైన అనుకున్నట్లుగా షార్ట్కట్ మెథడ్లో దత్తాంశంలోని శ్రేణుల యొక్క అంకమధ్యమం భిన్నాలలో వచ్చినట్లయితే ఊహించిన అంకమధ్యమం ద్వారా సహసంబంధం గుణకం గణన చేయడానికి సులభం అవుతుంది. మనం తీసుకున్న డేటా అనేది భిన్నాలలో ఉన్నప్పుడు. సో అటువంటప్పుడు ఈ యొక్క మెథడ్ని ఉపయోగించి మనం ఫాలో అవుతే గనక ఊహించిన అంకమధ్యమం అంటే అస్యూమ్డ్ మీన్ మెథడ్ని ఉపయోగించి ఫాలో అవుతూ సో ఈ యొక్క కొరిలేషన్ మెథడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అని చెప్పడం జరిగిందండి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్, వ్యాపార గణాంక శాస్త్రవేత్తలు. సో దశలు ఈ మెథడ్ని ఫాలో అవడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ద ఫస్ట్ వన్ సమ్ కన్వీనియంట్ value from to the series is taken as assumed mean or working mean denoted by ax and ay. సో ఇక్కడ మనకి x శ్రేణిలోని ఏదైనా ఒక విలువను ఊహించిన అంక మధ్యమంగా తీసుకుని చలరాశి విలువకు ఊహించిన అంక మధ్యమంకు గల వ్యత్యాసాన్ని కనుగొని ఆ విలువలను సంకలనం చేయండి. అంటే x శ్రేణిలోని ఏదైనా ఒక విలువను తీసుకుంటాం, దాన్ని ఊహించిన అంక మధ్యమంగా తీసుకోవాలి. సో ఆ తీసుకున్న ఊహించిన అంకమధ్యమం చలరాశి విలువకు ఊహించిన అంకమధ్యమంకు గల వ్యత్యాసాన్ని కనుగొని ఆ విలువను సంకలనం చేయాలి. సో ఊహించిన అంకమధ్యమంకు గల వ్యత్యాసాన్ని కనుగొని ఆ విలువను సంకలనం చేయాలి. దట్ ఈజ్ సిగ్మా డిఎక్స్. అదేవిధంగా డీవియేషన్స్ ఆర్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ అస్యూమ్డ్ మీన్ అండ్ ఆర్ డినోటెడ్ బై డిఎక్స్ అండ్ డివై. సో వై శ్రేణిలోని ఏదైనా ఒక విలువను ఊహించిన అంకమధ్యమంగా తీసుకొని చలరాశి విలువకు ఊహించిన అంకమధ్యమంకు మధ్య గల వ్యత్యాసాన్ని కనుగొని ఆ వ్యత్యాసాలను సంకలనం చేయండి. అంటే వై శ్రేణిలోని ఏదైనా ఒక విలువను తీసుకోవాలండి. ఆ తీసుకున్న వై శ్రేణిలో ఏదైనా ఒక విలువను తీసుకొని దాన్ని ఊహించిన అంకమధ్యమంగా తీసుకొని దాని నుండి చలరాశి విలువకు ఊహించిన అంకమధ్యమానికి మధ్య గల వ్యత్యాసాన్ని కనుగొని ఆ వ్యత్యాసాలని సంకలనం చేయాలి. దానినే సిగ్మా డివై అంటారు. రెండో పాయింట్ అంటే సెకండ్ పాయింట్ డీవియేషన్స్ ఆర్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ అస్యూమ్డ్ మీన్ అండ్ ఆర్ డినోటెడ్ బై డిఎక్స్ అండ్ డివై. సో థర్డ్ వన్ ద డీవియేషన్స్ ఆర్ యాడెడ్ అండ్ ఆర్ నోటెడ్ అండర్ సిగ్మా డిఎక్స్ అండ్ సిగ్మా డివై. ఎక్స్ శ్రేణి విచలనాలను వై శ్రేణి విచలనంతో గుణించి వాటి లబ్ధాలను మొత్తాన్ని కనుగొనండి. సిగ్మా డిఎక్స్ డివై. Fourth point, in deviations are squared and added to obtain. సో ఎక్స్ శ్రేణిలోని విచలనాలను వర్గాలు చేసి వాటి మొత్తాలను కనుగొనవలెను. దట్ ఈజ్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్. ద ఇండివిజువల్ డిఎక్స్ స్క్వేర్ అండ్ సిగ్మా డివై స్క్వేర్. వై శ్రేణిలోని విచలనాలను వర్గాలను చేసి వాటి మొత్తాలను కనుగొనవలెను. దట్ ఈజ్ సిగ్మా డివై స్క్వేర్. సో ఫిఫ్త్ వన్ ద ఇండివిజువల్ dx dy values are multiplied and the sum of their products is calculated. It is denoted by sigma dx dy.
సిగ్మా డిఎక్స్ డివై ఎక్స్ శ్రేణి విచలనాలను వై శ్రేణి విచలనంతో గుణించి వాటి లబ్ధాలు మొత్తాన్ని కనుగొనండి. సిగ్మా డిఎక్స్ డివై అండ్ లాస్ట్ వన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ పార్ట్స్. XY చలరాశుల జతల సంఖ్యను నిర్ణయించండి, దట్ ఈజ్ n. సో XY చలరాశుల జతల సంఖ్యను నిర్ణయించండి, దట్ ఈజ్ n. ఇక్కడ మనం దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ డివై మైనస్ సిగ్మా డిఎక్స్ ఇంటూ సిగ్మా డివై బై ఎన్. సో డివైడెడ్ బై దే square root of sigma dx square minus sigma dx whole square by n into square root of sigma dy square minus sigma dy whole square by n. So the root of. సో ఫార్ములా వన్స్ రిపీట్. సూత్రాన్ని మరొకసారి రిపీట్ చేస్తున్నానండి. లాస్ట్లో మొత్తం అన్ని పార్ట్స్, సో టేబుల్లో మనం ఏమైతే క్యాలిక్యులేట్ చేసామో అన్ని పార్ట్స్ని టోటల్ చేయాలండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని టోటల్ చేయాలి. అండ్ వన్స్ రిపీట్ ఫార్ములా దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ డివై మైనస్ సిగ్మా డిఎక్స్ ఇంటూ సిగ్మా డివై బై ఎన్ డివైడెడ్ బై the root of sigma dx square minus sigma dx whole square by n into the root of sigma dy square minus sigma dy whole square by n. సో ద ఫస్ట్ వన్ క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చూద్దాం కొరిలేషన్లో ఆర్ రిలేషన్లో. ఉదాహరణకు ఒక లెక్కను అబ్జర్వ్ చేస్తే ద ఫస్ట్ వన్ క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ కార్ల పియర్సన్స్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఎక్స్ వాల్యూస్ 65, 66, 67, సో 68, 69, 71, 73. సో వై వాల్యూస్ 67, 68, 64, 68, 72, 70, 69, 70. సో ఇలా ఇవ్వడం జరిగిందండి. క్యాలిక్యులేట్ కార్ల పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. ఇక్కడ మనం ఒక ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తే XY dx dx స్క్వేర్ dy dy స్క్వేర్ dx ఇంటూ dy. సో ఎక్స్ వాల్యూస్ అన్నీ ఆర్డర్లో నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వై వాల్యూస్ అన్నీ ఆర్డర్లో నోట్ చేయండి. అండ్ థర్డ్ కేటగిరీ డిఎక్స్ కాలం తీసుకోండి. అందులో ఇక్కడ ముందుగా మనం ఇచ్చిన లెక్కలో ఏదైతే లెక్క ఇవ్వడం జరిగిందో ఆ లెక్కలో ముందు ఎక్స్ వాల్యూస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అలా ఆర్డర్లో టేబుల్లో నోట్ చేసుకున్నాం. సో సెకండ్ కాలంలో సేమ్ వై వాల్యూస్ నోట్ చేసాం. అండ్ థర్డ్ కాలంలో డిఎక్స్ తీసుకోవడం జరిగింది. సో మనకి ఇచ్చిన స్టెప్స్ దశల ప్రకారం గమనిస్తే ఎక్స్ వాల్యూ కి మనం ఏదైనా ఊహించిన అంక మధ్యమాన్ని తీసుకోవాలి. మొదటగా డిఎక్స్ కాలంని ఫుల్ఫిల్ చేయాలంటే దాని యొక్క ఫార్ములా ఎక్స్ మైనస్ ఏ. అంటే ఇచ్చిన డేటా ఎక్స్ వాల్యూస్లో నుండి ఏదైనా ఒక ఊహించిన అంక మధ్యమం తీసుకోవాలి ఎక్స్ వాల్యూలో నుండి. సో ఒక ఎస్యూమెడ్ మీన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. అందులో ఎస్యూమెడ్ మీన్ ఎప్పుడూ కూడా లీస్ట్ నెంబర్ ఉంటే సో మొత్తం టోటల్గా ఓవరాల్గా మనకి ప్రాబ్లం అనేది పాజిటివ్ వాల్యూస్తో కంప్లీట్ అవుతుంది, ఎలాంటి డిఫరెన్స్ అండ్ డిస్టర్బెన్స్ రాకుండా. సో ఇక్కడ మనం కన్ఫ్యూషన్ లేకుండా ఇక్కడ ఎక్స్ వాల్యూస్లో లీస్ట్ నెంబర్ ఆర్ రిపీటెడ్ నెంబర్ కూడా మనం తీసుకోవచ్చు, అప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ మనకి ఈ కొరిలేషన్ ఆర్ రిలేషన్ చేసేటప్పుడు రెండు అంశాలు గమనించాలి. ఒకటి, మనం తీసుకునే ఎస్యూమెడ్ మీన్ అనేది ఎప్పుడు లీస్ట్ నెంబర్ అయినా ఉండాలి. లేదు అంటే గనక ఆ తీసుకునే ఎస్యూమెడ్ మీన్ అనేది మనకిచ్చిన వాల్యూస్లో మనకిచ్చిన డేటాలో సో రిపీటెడ్ నెంబర్స్ వస్తే ఆ నెంబర్ కూడా మనం ఎస్యూమెడ్ మీన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అటువంటప్పుడు కూడా పాజిటివ్ వాల్యూసే వస్తాయి. సో పాజిటివ్ సొల్యూషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఇక్కడ అదే విధంగా అంటే ఇచ్చిన డేటా వాల్యూలో ఇచ్చిన దత్తాంశంలో మనం తీసుకునే ఊహించిన అంక మధ్యమం విలువ ఎప్పుడూ కూడా తక్కువ నెంబరే ఉండాలి, లేదు తక్కువ విలువనే తీసుకోవాలి. లేదు అంటే మనకి ఇచ్చిన డేటాలో ఇచ్చిన దత్తాంశంలో రిపీటెడ్గా వస్తున్న నెంబర్ ఎక్కువ సార్లు పునరావృతం అయ్యే నెంబర్ ఏదైనా ఉంటే ఆ వాల్యూ ఆ విలువని కూడా తీసుకుని మనం ఈ యొక్క కొరిలేషన్ కంప్లీట్ చేయొచ్చు.
ఇక్కడ రిపీటెడ్ నెంబర్స్ ఉంటే నేను దాన్నే చూసుకున్నాను. సో ఏది తీసుకున్నా కూడా ఫైనల్లీ ఆన్సర్ చివరిలో ఒకటే వస్తుంది. అక్కడ ఎలాంటి మార్పు లేదు. సో టోటల్లీ ఆన్సర్ ఒక్కటే వస్తుంది. క్యాలిక్యులేషన్స్ యాడ్ చేయడంలో ఏదైనా డిఫరెన్స్ రావచ్చు, కానీ ఫైనల్లీ ఆన్సర్ ఒకటే వస్తుంది ఎలా తీసుకున్నా. అయితే ఇక్కడ నేను ఎక్స్ వాల్యూస్లో తక్కువ నెంబర్ ఉంది, కానీ రిపీటెడ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. 67 2 సార్లు రిపీట్ అయిందండి. అందుకని 67ని ఎస్యూమెడ్ మీన్గా తీసుకున్నాను. ఇచ్చిన ఎక్స్ వాల్యూస్లో ఇచ్చిన దత్తాంశంలో అతి తక్కువ నెంబర్ ఉంది, కానీ ఇక్కడ రిపీటెడ్ నెంబర్ ఎక్కువ సార్లు పునరావృతం అయిన నెంబర్ 67 2 సార్లు అవ్వింది కనుక నేను దాన్ని తీసుకోవడం జరిగింది. సో అది లేనట్లయితే నేను ఇక్కడ తక్కువ నెంబర్ తీసుకునేదాన్ని. సో ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ 67ని రిపీటెడ్ నెంబర్గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ దాన్ని ఎస్యూమెడ్ మీన్ ఊహించిన అంక మధ్యమంగా తీసుకున్నాను. ఎక్స్ వాల్యూ ఏ వాల్యూ అని అండర్లైన్ చేసుకున్నాను. ఏ ఈక్వల్ టు 67. ఇప్పుడు ఎక్స్ వాల్యూలో నుండి ఏ వాల్యూని లెస్ చేస్తే ఈ డిఎక్స్ కాలం అనేది ఫుల్ఫిల్ అవుతుంది. 65లో నుండి 67 లెస్ చేయాలి. 66లో నుండి 67 లెస్ చేయాలి. 67లో నుండి 67 లెస్ చేయాలి. 67లో నుండి 67 లెస్ చేశాను. 65లో నుండి 67 లెస్ చేస్తే -2. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఇక్కడ కంపల్సరీ ప్లస్ ఆర్ మైనస్లు వస్తాయి. కంపల్సరీ మనం ఇక్కడ వాటిని పెట్టాలి. తక్కువ నెంబర్లోంచి ఎక్కువ తీస్తే మైనస్ వస్తుంది. ఎక్కువ నెంబర్లో నుండి తక్కువ తీస్తే మైనస్ రాదు, ప్లస్ వాల్యూ ఉంటుంది. సో మనం కంపల్సరీ దాన్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ 65లో నుండి ఎస్యూమెడ్ మీన్ 67 లెస్ చేస్తే -2. 65లో నుండి ఊహించిన అంక మధ్యమం విలువ 67ని తీసివేస్తే -2 వచ్చింది. 66లో నుండి ఊహించిన అంక మధ్యమం విలువ 67 తీసేస్తే -1 వచ్చింది. సో ఈ విధంగా ఈ 67ని ఎక్స్ వాల్యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాల్యూలోంచి లెస్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇక్కడ వచ్చిన వాల్యూస్ -2, -1, 0, 0, 1, 2, 4, 6. సో టోటల్ చేస్తే సిగ్మా డిఎక్స్ ఈక్వల్ టు 10. ఈ సిగ్మా డిఎక్స్ ఈక్వల్ టు 10 ఈ కాలం దగ్గర థర్డ్ కాలం నుండి లాస్ట్ ఎండింగ్ అన్ని కాలమ్స్ని టోటల్ చేయాలి. థర్డ్ కాలం నుండి లాస్ట్ కాలం టోటల్ చేయాలి. అండ్ ఫోర్త్ కాలం డిఎక్స్ స్క్వేర్. సో 2 రెల్ 4. సో 2 2s are 4. సో అలా 1 1s are 1. ఈ విధంగా నేను డిఎక్స్ స్క్వేర్ అంటే డిఎక్స్ వాల్యూని స్క్వేర్ చేశాను. స్క్వేర్ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్ కనుక సో 2 ఇంటూ 2 4 అలా పాజిటివ్ వాల్యూస్గా మారిపోయాయి. 4 1 మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూస్ ఇవన్నీ 2 టైమ్స్. అదేవిధంగా నెక్స్ట్ డివై అనగా వైలోంచి తీసుకోవడం జరిగింది. సో వైలోంచి డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కనుక దానికి నేమ్ అనేది డినోటెడ్ చేయడానికి డివై అని పెట్టాము. ఎక్స్ వాల్యూకి అయితే డిఎక్స్ అని పెట్టాము. ఎక్స్లోంచి డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ y మైనస్ ఏ చేయాలి. అంటే వైలోంచి ఎస్యూమెడ్ మీన్ తీసుకోవాలి. రిపీటెడ్ నెంబర్ ఉంటే రిపీటెడ్ నెంబర్ తీసుకోవచ్చు, లేదంటే లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. వైలోంచి ఎస్యూమెడ్ మీన్ ఊహించిన అంక మధ్యమం తీసుకునేటప్పుడు పునరావృతమైన సంఖ్య ఉంటే దాన్ని తీసుకోవచ్చు, లేదంటే అతి తక్కువ నెంబర్ తీసుకోవచ్చు. పునరావృతమైన నెంబర్ ఉంది కనుక 68 తీసుకున్నాను రిపీటెడ్ నెంబర్ని. డివై y మైనస్ ఏ వై ఈక్వల్ టు వైని ఎస్యూమెడ్ మీన్ కనుక ఇందులో 68 అండర్లైన్ చేసుకున్నాను. సో ఎస్యూమెడ్ మీన్గా 68లో నుండి ఇక్కడికి ఏ వాల్యూ ఈక్వల్ టు 68. సో 67లో నుండి 68 తీసివేసేస్తే -1. 68లో నుండి 68 తీసేస్తే 0. సో అదేవిధంగా 64లో నుండి 68 తీసేస్తే -4. 68లో నుండి 68 తీసేస్తే 0. 72లో నుండి తీసేస్తే 68 4. అండ్ 70లో నుండి 68 తీసేస్తే 2. 69లో నుండి 68 తీసేస్తే 1. 70లో నుండి 68 తీసేస్తే 2 వచ్చిందండి. అదేవిధంగా డివై స్క్వేర్ చేయాలి. డివై స్క్వేర్ చేసేటప్పుడు సో ఇక్కడ దాని ముందు కాలం డివైని స్క్వేర్ చేస్తున్నాం కనుక మైనస్ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్ కనుక సో -1 ఇంటూ 1 1. సో అలా 1 1s are 1, 0 0 0. సో 0 ఇంటూ 0 0, 4 4s are 16. అలా మనం డివై స్క్వేర్ చేయడం జరిగింది. సో లాస్ట్ కాలం డిఎక్స్ ఇంటూ డివై. సో డిఎక్స్ ఇంటూ డివై అంటే థర్డ్ కాలం. అదేవిధంగా ఫిఫ్త్ కాలం అనమాట. డిఎక్స్ వాల్యూస్ డివై వాల్యూస్ మల్టిప్లై చేయాలి. డిఎక్స్ డివై అని ఇచ్చాడు అని కన్ఫ్యూజన్ అవ్వకండి. డిఎక్స్ డివై అంటే అక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది. డిఎక్స్ ఇంటూ డివై ఈ రెండు కాలమ్స్ని మల్టిప్లై చేస్తేనే డిఎక్స్ ఇంటూ డివై అని డినోటెడ్ చేసుకోవచ్చు.
అంటే 2 1 జార్ 2. అంటే ఇక్కడ dx ఇంటూ dy అంటే సో dx ఇంటూ dy కాలం అండి. 2 ఇంటూ 1 2. సో 1 ఇంటూ 0 0. ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఎలాంటి మనకి వాల్యూస్ అనేవి ఇక్కడ మైనస్ ప్లస్లు రావు. ఎందుకంటే dx ఇంటూ dy చేస్తున్నాం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ సో క్యాన్సిల్ అయింది. 2 ఇంటూ 1 2. సో మైనస్ ఇంటూ 0. సో జీరోయే కనుక 0 చూపిస్తున్నాం. అంటే నెక్స్ట్ కూడా అంతే, మైనస్ ఇంటూ 0 0 చూపిస్తాం. సో నెగిటివ్ వాల్యూకి మైనస్ క్యాన్సిల్. 0 ఇంటూ 0 0. సో అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ అన్ని ప్లస్ వాల్యూసే కనుక సో అన్ని ప్లస్ వాల్యూస్ వచ్చాయి. సో ఇక్కడ మనం మైనస్ చూపించాలి అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కనుక రాదు. ఒకవేళ ఉంటే వస్తుందండి, లేకపోతే రాదు. సో మనం ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాం, 2 సార్లు చేస్తున్నాం. సో మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, రాదు. లాస్ట్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ కాలం నుండి ఎండింగ్ కాలం వరకు అన్ని టోటల్ చేయాలి. అంటే సిగ్మా డిఎక్స్ వాల్యూ 10, సిగ్మా డిఎక్స్ స్క్వేర్ టోటల్ 62, సిగ్మా డివై ఈక్వల్ టు 4, సిగ్మా డివై స్క్వేర్ ఈక్వల్ టు 42, సిగ్మా డిఎక్స్ ఇంటూ సిగ్మా డివై ఈక్వల్ టు 26. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కాలమ్స్ టోటల్ చేస్తాం. ఫస్ట్ 2 కాలమ్స్ లీవ్ చేసి అన్ని కాలమ్స్ టోటల్ చేయాలి. అంటే ఇక్కడ టోటల్ కాలమ్స్ ఏంటంటే మనకి 7 కాలమ్స్ వచ్చాయి. సో ఎక్స్ అండ్ వై, థర్డ్ కాలం డిఎక్స్, ఫోర్త్ కాలం డిఎక్స్ స్క్వేర్, ఫిఫ్త్ కాలం డివై, సిక్స్త్ కాలం డివై స్క్వేర్, సెవెంత్ కాలం డిఎక్స్ ఇంటూ డివై. సో ఈ విధంగా మనం లాస్ట్ థర్డ్ కాలం నుండి ఎండింగ్ కాలం వరకు టోటల్ చేసి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేశాక కిందకు వచ్చి ఆర్ ఈక్వల్ టు ఫార్ములా మెన్షన్ చేయాలి. సో ఆర్ ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ ఇంటూ డివై మైనస్ సిగ్మా డిఎక్స్ ఇంటూ సిగ్మా డివై బై ఎన్, that root of divided by that root of sigma dx square minus sigma dx whole square by n into that root of sigma dy square minus sigma dy whole square by n. సో ఇక్కడ కింద ఏంటంటే ఆర్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్లో సిగ్మా డిఎక్స్ ఇంటూ డివై. సో సిగ్మా డిఎక్స్ డివై టోటల్ ఎంత, లాస్ట్ కాలం 26 మైనస్ సిగ్మా డిఎక్స్ టోటల్ 10 ఇంటూ సిగ్మా డివై టోటల్ 4 బై ఎన్ వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ టోటల్ ఎక్స్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తే, వై వాల్యూస్ కౌంట్ చేస్తే వచ్చిన టోటల్ అన్నమాట. ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారు. సో 1 2 3 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఇది క్వశ్చన్ ఆన్సర్లో టేబుల్లో చూపించవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా అయినా మనం నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 ఇంటూ 4 బై ఎన్ 8. సో దట్ బై డివైడెడ్ బై దట్ రూట్ ఆఫ్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ టోటల్ 62 minus sigma dx 10 whole square by 8, n value 8 into that root of sigma dy square 42 minus sigma dy 4 whole square by n value 8. So next column r equal to 26 minus 10 into 4 40 by 8 divided by 62, that root of 62 minus 10 10 10s are 100 by 8. So into that root of 42, 4 4s are 16 by 8. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ కాలం ఆర్ ఈక్వల్ టు 26 మైనస్ 5 డివైడెడ్ బై, సో ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 26 యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. 40 by 8 డివైడ్ చేసాం. సో క్యాన్సిల్ అయిపోయింది కనుక మైనస్ 5. సో నెక్స్ట్ డివైడెడ్ బై దట్ రూట్ ఆఫ్ 62 అలా యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసి మైనస్ అలాగే ఉంచి 100 by 8 డివైడెడ్ చేయాలి. అంటే భాగించాను, అంటే 12.5 ఇంటూ దట్ రూట్ ఆఫ్ 42 అలా కింద మనం రిపీట్ చేసుకున్నాం. సో మైనస్ 16 by 8 డివైడ్ చేసాం. సో భాగించాం, 2 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆర్ ఈక్వల్ టు 26 మైనస్ 5 అంటే 21 డివైడెడ్ బై, సో దట్ రూట్ ఆఫ్ 62లో నుండి 12.5 లెస్ చేస్తే 49.5 ఇంటూ 42లో నుండి 2 లెస్ చేస్తే 40. అండ్ నెక్స్ట్ స్టెప్ ఆర్ ఈక్వల్ టు 21 డివైడెడ్ బై, సో ఈ రెండు దీనికి 49.5కి రూట్ చేస్తే
703 ఇంటూ 40కి రూట్ చేసినప్పుడు 6.32. సో నెక్స్ట్ స్టెప్ ఆర్ ఈక్వల్ టు 21/703 ఇంటూ 6.32. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 44.42. అండ్ నెక్స్ట్ స్టెప్ ఆర్ ఈక్వల్ టు 0.472. అంటే ఇక్కడ మనకి ఆర్ వాల్యూ ఎప్పుడు కూడా +R1 సో +R1. సో ఈ విధంగానే ఆన్సర్ అనేది ఉంటుంది అని అనుకోవడం జరిగింది. సో అయితే ఇక్కడ మనకు వచ్చింది +R-1 దగ్గర మనకి ఆన్సర్ అనేది ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఎప్పుడు కొరిలేషన్ ఆన్సర్ జీరోతోనే స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ జీరోతోనే స్టార్ట్ అవుతుంది. అది మైనస్ అయినా అవ్వచ్చు, ప్లస్ అయినా అవ్వచ్చు, కానీ జీరోతోనే స్టార్ట్ అవ్వాలి. అండ్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ తీసుకోవాలి. కంపల్సరీ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ మెన్షన్ చేయాలి. లేదు అక్కడ రాకపోతే కనుక నో ప్రాబ్లం, 2 వస్తే 2, 1 వస్తే 1 నోట్ చేస్తాం. ఈ విధంగా ఈ యొక్క కొరిలేషన్ని ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం. అయితే దీనికి ప్రాబబుల్ ఎర్రర్. సో ఇక్కడ ఏంటంటే దీన్ని సో ఇక్కడ వరకు ఈ కొరిలేషన్ అనేది కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ ఒక ప్రాబ్లం అబ్జర్వ్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం, క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్లీ-పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. సో వన్స్ ఇది అబ్జర్వ్ చేసే ముందు దాని ముందు ప్రాబ్లం ప్రకారం సేమ్ వే ఈ ప్రాబ్లం సేమ్ ఫార్ములాతో ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇట్స్ రీడ్ వెల్ అండ్ ప్రాక్టీస్ వెల్. థ్యాంక్ యూ.